ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు పాల్గొన్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. సీఎం కేసీఆర్ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి కంటి చికిత్స చేయించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ నామినేషన్ ఘట్టానికి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇద్దరు నేతలను ఆప్యాయంగా పలకరించారు. సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలో వర్షాల గురించి ప్రధాని వాకబు చేశారు. దానికి బాగానే పడుతున్నాయని సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. అయితే తెలంగాణలో 2 ఏళ్లుగా వర్షాలు బాగానే పడుతున్నాయని, ఏపీలో మాత్రం వర్షపాతం తక్కువగా ఉందని అన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ కార్యక్రమం తర్వాత చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడానికి దోహదపడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ను కలిసి రాజధానికి 12,500 హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత జలవనరుల మంత్రి ఉమాభారతి, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నెల 30 వరకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండనున్నట్లు సమాచారం. 30న పార్లమెంట్లో జరిగే ప్రత్యేక జీఎస్టీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈలోగా సీఎం తన కంటి చికిత్సను చేయించుకోనున్నట్టు తెలుస్తోంది.